ప్రత్యేక హోదా తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ 5 ఏళ్లలో దాని ఊసే ఎత్తలేదని ఫైర్ అయ్యారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి. ఇప్పుడెలా ప్రత్యేక హోదా తీసుకురావాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందని స్పష్టం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేటన ముంచారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేదానికి తావు లేపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రత్యేక హోదా అనే అంశాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు వాసు గారు ఉన్నారు, జిల్లా నాయకులు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రత్యేక హోదా అంటే మళ్ళీ ఎందుకు తెరపైకి వచ్చింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి దాదాపు 150 సీట్లు పైబడి తెచ్చుకున్నారు. అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి నమ్మబలిగించి ప్రజలకి న్యాయం చేస్తానని చెప్పారు. అయితే ఆ ఊసే లేకపోయింది 5 ఏళ్ళు. మరి ఇప్పుడు ఘోర పరాజయం పొందిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రత్యేక హోదా తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలా అంటారు ఆ మాట పైన? రాష్ట్ర ప్రజలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న 13వ తేదీ పోలింగ్లో ఒక మొబ్బేటు కొట్టినారు. మొబ్బేట్ అంటే తెలుసా మీకు? కడపలో మొబ్బేట్ అంటారు. అంటే మనము వాడు కొడుతున్నట్టు చూసి తేరుకుండే లోపలే దెబ్బ పడిపోయింటుంది. అటువంటి దెబ్బ ఓటుతో కొట్టినారు. ఆ మైకం నుంచి బయటికి రాలేక అధికారం పోయిన బాధలో, ఒక ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని తెరిసే లోపల 5 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళా మనకి అధికారం అంటూ ఉన్నాడు. అసలు 22 లోక్సభ ఎంపీలు గెలిచినారు. ఈరోజు 11 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు వాళ్ళ దగ్గర. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ చొక్కా పట్టుకొని తీసుకొస్తా అని చెప్పి మాట్లాడినాడు ఆయన 2019 ఎన్నికల్లో ప్రామిస్. మోడీ మెడలు వంచి తీసుకొస్తా అని చెప్పినాడు. మరి ఆయన మెడలు దించుకొని వచ్చేసినాడు ఢిల్లీ నుంచి. 5 సంవత్సరాలు ఆయన అధికారాన్ని అనుభవించినాడు. అవినీతి, అరాచకం చేసినాడు. ఆయన వ్యాపారం బాగా చేసుకున్నాడు, డబ్బు సంపాదన బాగా చేసుకున్నాడు. ఈరోజు మళ్ళా కొత్తగా ప్రత్యేక హోదా అని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు 25కి 25 ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా అని చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తే కదా మీరు 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చినారు. మరి 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మోడీ గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో అన్ని రకాల పనులు చేసుకున్నారు, వాళ్ళు చెప్పిన బిల్లులన్నిటికీ మీరు ఆమోదం తెలిపినారు. మరి రాష్ట్ర ప్రత్యేక హోదా మీరు ఎందుకు తేలేకపోయినారు 5 సంవత్సరాల్లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు అధికారం పోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నీకు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా? అంటే ఈ నినాదంతో మళ్ళీ ప్రజల్లోకి పోవాలనుకుంటాండవా? ఇది ఆంధ్ర ప్రజలు 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా అనేది మర్చిపోయినారు. మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అది లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా, కూటమి మేనిఫెస్టోలో కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటాం, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాం, సర్వనాశనమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అని చెప్పి మనం కూడా ఒక బిగ్ పిక్చర్ చూసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనతో కూటమి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం పోయిందనే బాధలో మతి భ్రమించి ఏవేవో మాట్లాడుకుంటా ఉన్నాడు. పాపం ఆయన చూస్తే జాలేస్తుంది. 151 సీట్లలో 5 తీసేసి ప్రజలు 2 ఒకట్లు పెట్టినారు. ఆడుదాం ఆంధ్ర, ఆడుదాం ఆంధ్ర అన్నాడు. ఇప్పుడు ఆ 11 మందితో పోయి ఆడుదాం ఆంధ్ర క్రికెట్ ఆడుకోమని చెప్పండి. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతుంటాడు పాపం ఆయన? 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి మరోసారి 2024 ఎలక్షన్లో ఘోర పరాజయం చవి చూసిన జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదాపై తెరపైకి తెస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.